ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ప్రాణం పోయినా సరే, ఏది ఏమైనా సరే, ఈ 5 సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఈ నెల మార్చిలో జరగబోతుంది. మీకు మంచి అనేది జరగబోతుంది. ఇక దాంతో పాటుగా మీరైతే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవి కూడా ఈ వీడియోలో మనం చివరిలో తెలుసుకుందాం. అయితే ఏంటి ఆ 5 సంఘటనలు? అలాగే ఏం జరగబోతుంది? మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ప్రతి ఒక్క సంఘటన నుంచి మీరు బయటపడగలుగుతారు? ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎప్పుడు కూడా ధనానికి సంబంధించిన ఎక్కువగా ఇబ్బందులు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వీరి సంపాదన మాత్రం బాగానే ఉంటుంది. ఎంతో కష్టపడతారు కూడా, సంపాదిస్తారు కూడా. కానీ ఆ డబ్బు అనేది వీళ్ళ దగ్గర నిలవదు. అలాగే అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం వీరి ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండటం. మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా ఆకర్షణీయంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు మాట్లాడే మాట తీరు, వీరి ప్రవర్తన వేరే వాళ్ళకి ఊరికే ఆకట్టుకుంటూ ఉంటుంది కూడా. దాంతో పాటుగా ఈ మేషరాశి వారికి దిష్టి అనేది కూడా ఎక్కువగా తగులుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఈజీగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ వాళ్ళందరితో ఎంతో కలుపుకోగల తనంగా ఉంటారనమాట. ఇది చూసి పక్క వాళ్ళు కూడా, అరే వీడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని వాళ్ళతో తాను కల్పించుకుంటూ ఉంటాడేంటి, ప్రతి ఒక్కరూ తనకి సన్నిహితులైపోతారేంటి, ఇంత ఏంటి వీరిలో మ్యాజిక్ అనేది ఉంది అని చెప్పేసి ఈర్ష్యభావంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతంగా నరదిష్టి తగులుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశి వారికి ఈ మార్చి నెలలో అద్భుతమైన 5 సంఘటనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే మీరు లైఫ్లో ఉన్నారో మీ ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉంటే గనక అవి ఇవి సర్దుకుంటాయి. మీరిద్దరు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు. అయితే మీరు మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్ అయింది అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి చాలా అనుకూలంగా ఉంది. కానీ మరింత ఓవర్ కాన్ఫిడెంట్ అనేది అయిపోవడం వల్ల కూడా మీకు సమస్యలు రావచ్చు. కాబట్టి అసలా చేయకండి. ఇక భార్యాభర్తలు అనేటప్పటికీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అనుకూలత దాంపత్యంలో మీరు చేసే కొన్ని పనులు మూలాన మీ మధ్యలో కాస్త ఎడబాటు అనేది రావచ్చు. మీ భార్య అలిగి పుట్టింటికి కూడా వెళ్ళిపోవచ్చట. సో కాస్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మాట్లాడండి. ప్రతి ఒక్క చిన్న పాయింట్ని కూడా పట్టుకొని మీరు దాని వెనకాల పెద్ద పెద్ద డిస్కషన్ చేయకుండా అంతటితో వదిలేయండి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం కష్టపడాలి. వాళ్ళ చదువుని ఎంత తేలిగ్గా తీసుకుంటే వాళ్ళంత కష్టపడవలసి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా జరుగుతుంది. మీకు ఇప్పుడు నా గ్రహస్థితి ఏదైతే ఉందో అది చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏమి చేయకుండా కూడా మీకు చాలా పనులు అనేవి జరిగిపోతూ ఉంటాయి కూడా. అది జరిగిపోతుంది కదా అని ప్రతి ఒక్కటి చాలా బాగుంది కదా అని చెప్పేసి మీరు ఓవర్ కాన్ఫిడెంట్ మీ పనులు చేయవలసి కూడా ఉంటుంది. అలా ఉండకుండా మీరు మీ పని చేసుకుంటూ ప్రతి ఒక్కటి అదే జరిగిపోతూ ఉంటుంది. మీకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి. అలానే మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండాలి. దాంతో పాటుగా అనుకూలంగా ఉన్న స్థితిని మీరు బట్టి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా సక్సెస్ అనేది మీకు దొరుకుతుంది. మేషరాశి వారికి ఉగాది తర్వాత ఈ మార్చి నెల తర్వాత అద్భుతంగా ఉండబోతుంది. బిజినెస్ చేసే వాళ్ళైతే చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ వ్యవహరించాలి. ఇక్కడ పెద్ద పెద్ద లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు మాత్రం అవతలి వాళ్ళని మాత్రం ఎవరు అని మీరు ఒక విధంగా ఆలోచించాలి. ఏ విధంగా బిజినెస్ వాళ్ళకి అప్పచెప్పి ఏ విధంగా చేస్తున్నారు, ఎంతవరకు పెట్టుబడి పెట్టొస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా మీరు స్వయాన ఆచితూచి దీన్ని జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు కానీ పొరపాటును కూడా ఈ విషయాలలో వేరే వాళ్ళని నమ్మి లేదా వాళ్ళ మీద ఆధారపడి పనులు చేస్తే మీరు నష్టానికి గురవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక శత్రునాశనం మీకు అంతా మంచి జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వద్దు.
మీకు ఎక్కువ శాతం మనసులో బయటికి ఎక్కడైనా సరే తిరగాలి అని చెప్పి ఏదో ఒక షాపింగ్ చేయాలి అని చెప్పేసి డబ్బును కూడా బాగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన కూడా మీకు వస్తుంది. కానీ తొందరపడి ఆ పని మాత్రం చేయకండి. ఆ విధంగా చేస్తే మాత్రం త్వరలోనే మీరు చాలా బాధపడతారు. అనవసరపుగా డబ్బు ఖర్చు పెట్టేస్తే అని చెప్పేసి బాధలు మీరే ఉంటారు కూడా. ఇక ప్రతి ఒక్కటి అనుకూలంగా మంచిగా జరుగుతుంది. కాబట్టి మీకు శత్రువులు కూడా బాగా ఎక్కువగా ఉంటారు కూడా. దానికి తోడు నరదిష్టి కూడా ఉంటుంది. దానికి మేము ఇక్కడ ఈ పరిహారాలు అనేది చెప్తాం. ఇది కానీ మీరు చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నరదిష్టి అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. శత్రు నాశనం ఇట్నే జరిగిపోతుంది. ఎటువంటి చెడు అనేది జరగదు. మొదటిది మీరు చేయవలసింది ఏమిటి అంటే హనుమాన్ చాలీసాని పఠించాలి. దీన్ని మీరు ఒక మంగళవారం నాడు మొట్టమొదటి 21 మంగళవారాలు దీన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీ శత్రునాశనం ఇట్టే జరిగిపోతుంది. మీ వెంటే సాక్షాత్తు ఆ హనుమంతుడు ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఎవరి నుంచి ఎటువంటి ప్రమాదం అనేది కూడా ఉండదు కూడా. మీకు కానీ ఎక్కువ శాతం నెగిటివిటీ వస్తాయి, చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి. ప్రాణానికి సంబంధించిన ఎటువంటి హాని ఉంది అనే ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది కూడా. అయితే దానికి మీరు చేయవలసింది మరొక పని. మొదటిగా ఒక మంగళవారం నుంచి మొదలుపెట్టి మీరు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీన్ని మీరు 21 మంగళవారాలు చేయాలి. హం హనుమతే నమః అని చదివితే చాలు. ఏదో ఒక స్థలంలో కూర్చొని ప్రతి మంగళవారం అక్కడే కూర్చొని దీన్ని పఠించాలి. దాని తర్వాత గుడికి వెళ్ళి శనగలు అలాగే బెల్లం అనేది సమర్పించుకోవాలి. ఎప్పుడైతే 21 మంగళవారాలు అయిపోతుందో ఇక అప్పుడు మీకు హనుమంతుడు సింధూరు రంగుతో ఉన్న పువ్వులను అర్పించాలి. ఆ విధంగా చేస్తే గనక మీకు ప్రతి ఒక్క నెగిటివిటీ అనే నుంచి మీరు బయటికి వచ్చేస్తారు. ఇక ఇంట్లో ఎవరైనా ఎక్కువగా శాతం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటే, ఎక్కువ శాతం హెల్త్ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనుకోండి, అటువంటి వాళ్ళు చేయవలసింది మరొక పరిహారం అండి. అదేమిటి అంటే 21 మంగళవారాలలో మీరు అది కూడా చేయాలి. ఒక్క మంగళవారం రోజు మొదలుపెట్టి దేవుడి దగ్గర కూర్చొని మీరు హనుమాన్ చాలీసాని పఠిస్తూ, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా మంత్రాన్ని, ఆ మంత్రం చదువుతూ హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదివిస్తూ ఒక గ్లాసులో నీళ్లు పోసి అదే హనుమంతుడు పట్ట ముందు పెట్టాలి. ఇలా చేసిన తర్వాత ఆ నీళ్లు ఎవరైతే ఒంట్లో బాగలేదో వాళ్ళకి తాగించండి. ఏమీ లేదండి, స్నానం చేసి మీరు పూజ చేసే గదిలో కూర్చొని హనుమాన్ ఎదురుగా కూర్చొని ఒక గ్లాసులో వాటర్ నిండుగా తీసుకుని అక్కడ పెట్టుకుని ఈ మంత్రం చదవండి. ఈ మంత్రం చదివి ఆ మంచినీళ్ళు తీసుకెళ్ళి ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళకి తాపించండి. ఇలా 21 మంగళవారాలు చేయాలి. అలా చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇలా చేస్తే కనుక మీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇక మీ జీవితంలో ఎటువంటి శత్రు అనేది లేకుండా శత్రునాశనం అనేది జరుగుతుంది. కానీ ఏ పని చెయ్యాలనుకున్నా కూడా దాని మీద కంప్లీట్గా అవగాహన అనేది ఉండాలి. అలాగే నమ్మకం అనేది కూడా ఉండాలి. నమ్మకం పెట్టుకుని ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఊరికి ఏది చెప్పరు, ఏది రాదు. కాబట్టి ఈ విధానాన్ని పాటించండి. హనుమంతుడి యొక్క కృప మీపై, మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటాయి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.